వెల్కమ్ టు మెగానెన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మనం ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణ సంబంధించి తీసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఫిరాయింపు ఎక్కడిది, ఇది ప్రధాన అంశం. ఈరోజు ఫిరాయింపు ఎక్కడిది. రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో అధికారికంగా తను ఉన్నటువంటి గృహంలో ఈ చిట్చాట్లో మాట్లాడే మాటలు ఈ ఫిరాయింపు ఎక్కడిది అనేటువంటి విషయాన్ని. ఎందుకంటే ఇప్పటికే ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి స్పీకర్ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు, మళ్ళీ రెండో దశ కూడా నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఎందుకంటే సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది. దాదాపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి అంశంలో స్పీకర్కు నిర్ణయం తీసుకోవాలనే విషయాన్ని చెప్పిన తర్వాత అనేక పరిణామాల మధ్య మళ్ళీ రెండోసారి స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పినటువంటి అంశం కూడా ఒక చర్చనీయాంశమైంది. అసలు ఫిరాయింపు ఎక్కడ ఉంది అనే విషయాన్ని. నాకు సీఎం హోదాలో అనేక మంది నా దగ్గరికి ఎమ్మెల్యేలు వస్తుంటారు, వాళ్ళ నియోజకవర్గ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ సమస్యలు చెప్పుకోవడానికి నేను సీఎం హోదాలో ఉన్నాను కాబట్టి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నేను ఏ పార్టీ ఎమ్మెల్యేనా సరే నా దగ్గరకు వస్తారు కాబట్టి వచ్చినప్పుడు నేను మర్యాదపూర్వకంగా కండువా కప్పుతాను. కండువాలో ఏముంది, కండువా కప్పినంత మాత్రం నా పార్టీ మారినట్ట, దీంట్లో ఫిరాయింపు ఎక్కడుంది అసలు అన్నటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా గత అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు కూడా అధికారికంగానే చెప్పారు మా పార్టీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని. మళ్ళీ హరీష్ రావు అసెంబ్లీలో అధికారికంగా ఆ విధంగా 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఇంకా ఫిరాయింపు ఎక్కడుంది, మళ్ళీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎందుకు అంటున్నారు అంటే కండువా కప్పితే పార్టీ ఎమ్మెల్యేలు మారిపోయినట్టేనా అనేటువంటి విషయాన్ని ఆయన లాజికల్గా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అక్కడ చూస్తేనేమో ఫిరాయింపు ఎమ్మెల్యేలకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకేమో దానికి సంబంధించినట్టు వివరణ ఇవ్వాలంటూ రెండోసారి స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అటుపక్క చూస్తే ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ నుంచి వాళ్ళేమో మేము పార్టీ మారలేదు, ఇప్పటికి మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, కాకపోతే మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ నిధుల కొరత కోసమో సమస్యల కోసమో మర్యాదపూర్వకంగా మేము కలవాలి కాబట్టి మా నియోజకవర్గ సమస్యలు ఎవరితో చెప్పుకుంటామో నియోజకవర్గ సమస్యల గురించి రేవంత్ రెడ్డితో చెప్పుకుంటాం కాబట్టి ముఖ్యమంత్రి హోదాలు ఉన్న రేవంత్ రెడ్డితో చెప్పుకోవడానికి మేము మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు ఆయన మెడలో ఆయన మర్యాదపూర్వకంగా కండువా కప్పారు. దాన్ని బట్టి మేము అంతేగాని మేము సమస్యల కోసం వెళ్ళామే కానీ మేము ఎక్కడా పార్టీ మారలేదంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇది ఎందుకు పార్టీ మారారా లేదా అసలు ఎందుకు కాంగ్రెస్ దగ్గరికి వెళ్తున్నారు లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో ఎందుకు ఉంటున్నారు, ఇవన్నీ పబ్లిక్కి తెలిసిన సత్యాలే, వాస్తవాలే. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టిందో వీళ్ళు లాజికల్గా మాట్లాడటం మొదలు పెడుతున్నారు. అంటే చూసేవాళ్ళు చాలా అమాయకుల కిందకి లెక్కేసి చెప్తా ఉంటారు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది దానికి సంబంధించినటువంటి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కేటీఆర్. ఇప్పటికీ దీనికి సంబంధించి అనేక పర్యాయాలు ఇటు మొదటిగా స్పీకర్కి ఇవ్వడం కానివ్వండి, తర్వాత హైకోర్టుకి, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిన విషయాన్ని తెలిసిందే. ఈ విషయంలో మాత్రం కేటీఆర్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈసారి మాత్రం అంటే ఎప్పుడు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద గతంలో చాలాసార్లు ఈ విధంగా సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకోమని స్పీకర్లు చెప్పడం, ఎందుకంటే ఈ చర్య మొత్తం స్పీకర్ చేతిలోనే ఉంది కాబట్టి స్పీకర్ అనే వ్యక్తి అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఉంటాడు కాబట్టి దీన్ని ఇలా నాంచుతూ ధోరణి నాంచి చివరికి ఎన్నికలు అంటే 5 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల వరకు దీన్ని వ్యవహారం లాగుతూ ఉంటారు. ఆ ఎన్నికల ముందు ఏదో యాక్షన్ తీసుకున్నట్టు ఏదో అలా నాటక పరిణామాల మధ్య యాక్షన్ తీసుకుంటారు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళు ఉన్నా యాక్షన్ తీసుకున్నా ఒకటి. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని పవర్స్ రద్దు అవుతాయి, తర్వాత ఎన్నికలకు వెళ్తారు. కాబట్టి ఆ టైంలో ఎటువంటి తీర్పు వచ్చినా కూడా దాని పెద్ద ఇంపార్టెంట్ ఏమి ఉండదు. దాన్ని కూడా టెక్నికల్గా వాడుకుంటూ ఇలా లాజికల్గా ప్రతిసారి ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి జరుగుతూనే ఉండిద్ది. అప్పట్లో రాజీవ్ గాంధీ పెట్టినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల చట్టం ఏమైనప్పటికీ ఇప్పటికీ ఆ చట్టం ఎందుకు పనికి రాకుండా అలా పోతుంది. దానికి సంబంధించి ఎప్పుడు ఏ స్టేట్ కూడా దీని గురించి యాక్షన్ తీసుకోవాలి. ఒక్కసారి కనుక సీరియస్ యాక్షన్ అనేది ఒకటిసారి జరిగితే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ఒక్కసారి కనుక అలాంటి యాక్షన్ జరిగితే ప్రజలు ఏడ్చేటువంటి ఓటుకు మాత్రం ఏదో ఒక రోజు మాత్రం మంచి విలువ వచ్చింది. ఎందుకంటే ప్రజలు ఆ పార్టీని లేకపోతే ఆ నియోజకవర్గానికి నుంచున్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ని వాళ్ళు పరిగణన తీసుకునే ఓటేస్తారు. ఓటేసినప్పుడు కనీసం ఆ ప్రజలు వేసిన ఓటుకు కూడా విలువ లేకుండా అంతా నమ్మకంగా పార్టీ మీద నమ్మకంగా వ్యక్తి మీద నమ్మకంగా ఓటేస్తే వెంటనే ఆ పార్టీ ఓడిపోగానే గెలిచిన పార్టీలోకి జంప్ అవడం అనేది ఎంత ఘోరమైన అంటే ఒక్కసారి వాళ్ళు ఆలోచిస్తే అది చాలా హేయమైన చర్య అనుకోవాలి దాన్ని. ఎందుకంటే ఆ ఓటుకి విలువ లేకుండా పోయింది, ఆ ప్రజలు ఆదరించిన దానికి అర్థం లేకుండా పోయింది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తూ ఎప్పటికప్పుడు లాజికల్గా వాడుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కనుక దీని గురించి కనుక చట్టాలు మార్చి సీరియస్ యాక్షన్ కనుక ఒకసారి తీర్చుకుంటే మాత్రం ముందు ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వాలు అన్నీ ఒక దారికి వస్తాయి, ప్రజలకు సరైనటువంటి పరిపాలన ఇస్తారు, అంతా
సక్రమంగా జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే గెలిచిన వాళ్ళు అధికార పార్టీలో ఉండి ఓడిన ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రజల తరపున వాళ్ళు పోరాడతారు, ప్రతిపక్ష హోదాలో ఉంటారు, ప్రజల సమస్యల మీద పోరాడతారు. అటు పక్క అప్పుడు అధికార పార్టీ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నది, అలర్ట్గా ఉన్నది, ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టి. ప్రతిపక్షాలు ఎప్పటికైనా మన దగ్గరికి వస్తారు అనేటువంటి ఆలోచన ధోరణితో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు, అధికార పార్టీ ఉన్నప్పుడు ఇంకా భయం ఏమున్నది? ఇంకా ప్రభుత్వం ఎక్కడ సక్రమంగా నడిచిద్ది? తెలుసు వాళ్ళకి, ఎప్పుడైనా వాళ్ళు మన దగ్గరకు వస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏందో మనకు తెలుసు, వాళ్ళకున్న ఆర్థిక బాధలు ఏందో మనకు తెలుసు, వాళ్ళు ఏ విధంగా లాక్కు రావాలి, వాళ్ళకున్న పర్సనల్ బిజినెస్ ఏందో మనకు తెలుసు, వాళ్ళు ఎక్కడ మనం తోక కట్ చేయాలి, ఆర్థిక మూలాల మీద ఎక్కడ దెబ్బ కొట్టాలి, కొట్టినప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర తలగ్గాల్సిందే, వాళ్ళు వస్తారు అనేటువంటి విషయాన్ని అధికార పార్టీ తెలుసు వాళ్ళకి. కాబట్టి తెలిసినప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయరు. ఎందుకంటే ఆటోమేటిక్ తెలుసు కదా, వాళ్ళు వస్తారు కదా. కాబట్టి ఒక్కసారి కనుక సరైన నిర్ణయం సుప్రీంకోర్టు చేతుల్లో లేదు, యాక్చువల్ స్పీకర్ చేతిలోనే ఉంది. సుప్రీంకోర్టుకు ఆదేశాలు ఇచ్చేవారుగా కానీ దాన్ని తీర్పు వివరించి పనిష్మెంట్ ఇచ్చే అర్హత సుప్రీంకోర్టుకు లేదు. దాన్ని అడ్డం పెట్టుకుని టెక్నికల్గా ఉన్నటువంటి కొన్ని న్యాయంలో ఉన్నటువంటి దాన్ని ఏదైతే ఉన్నాయో లొసుగుల్ని వాడుకొని ఈ విధంగా ప్రతిసారి సేవ్ అవుతూ ప్రజల్ని మాత్రం మోసం చేస్తూ ఓట్లేసినటువంటి ఓటర్లను పిచ్చోళ్ళని చేస్తూ ఈ విధంగా ప్రతిసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఒక ప్రతిసారి ఎప్పుడు లేదు, ప్రతిసారి ఇదే విధంగా నాటకీయ పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలను ఓటర్లను ఎప్పుడు వాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఒకసారి యాక్షన్ తీసుకోవాలనేటువంటి చర్య కనుక ముందుకు వస్తే అప్పుడు వాళ్ళు తగినటువంటి ఏ నియోజకవర్గం తేల్చారో ఆ నియోజకవర్గం సమస్యల మీద పోరాడుతూ ఇటుపక్క ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష హోదాలో కూర్చుంటే చూడటానికి కూడా ఒక అందంగా ఉన్నది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం వాళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకోసారి మేము ప్రభుత్వంలో రావాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు దగ్గర పెట్టుకొని అన్ని నియోజకవర్గాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ గెలిచిన నియోజకవర్గాలు, గెలవని నియోజకవర్గాల్లో కూడా పరిపాలన చాలా చక్కగా చేస్తారు. ఎందుకంటే రెండోసారి అధికారులు రావాలి. ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా ప్రజలకు మన్ననలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ఓడిపోయిన నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంటాడుతూనే ఉంటాడు, ప్రజా సమస్యను పోరాడుతూనే ఉంటాడు, ప్రభుత్వాన్ని ఎండగడతానే ఉంటాడు. అదే ఎమ్మెల్యేలు వచ్చి దీనిల తర్వాత ఇంకా ఆ సమస్య మీద పోరాడేది ఎవరు, దాని గురించి పట్టించుకునేది ఎవరు, దాని గురించి అడిగేదే ఉండదు. కాబట్టి ఆ పార్టీ ఎమ్మెల్యేనే వచ్చి పార్టీలో కలిసిన తర్వాత అధికార పార్టీ కూడా ఆ నియోజకవర్గం నుంచి పెద్దగా అవసరం లేదు, ఆ ప్రజల అభిప్రాయం గురించి అవసరం లేదు, ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వచ్చిన ఎమ్మెల్యేలు వీళ్ళ సొంత సంబంధించిన వ్యాపారాలు, వాళ్ళకు ఉన్నటువంటి కేసుల కోసం, ఆ మాఫీ కోసం అధికార పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు గట్టిగా డిమాండ్ అడగలేరు, వాళ్ళు నియోజకవర్గ సమస్యల గురించి గట్టిగా అడగలేరు, గట్టిగా నిలదీయలేరు, ప్రభుత్వాన్ని ఎండగట్టలేరు. ఈ విధంగా ఎవరు మోసపోతున్నారు అంటే ఓవరాల్గా ఓటేసినటువంటి ఓటర్ మోసపోతున్నాడు, ఆ నియోజకవర్గం డ్యామేజ్ అవుతుంది తప్ప అభివృద్ధి ఎక్కడ జరగదు. కాబట్టి ఒక్కసారి కనుక ఇలాంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కనుక పనిష్మెంట్ అనేది సుప్రీంకోర్టు అనేది ఒకసారి కనుక సుప్రీంకోర్టు స్పీకరు ఈ నిర్ణయాలు మార్చుకొని చట్టాల ప్రకారం కొన్ని చట్టాలు మార్చుకొని ఈ నిర్ణయాలు కనుక తీసుకుని ఒక్కసారి సరైనటువంటి యాక్షన్ తీసుకుంటే మాత్రం అందరూ దారికి వస్తారు. చాలా టెక్నికల్గా చూడండి, ఇప్పుడు స్పీకర్ ఉన్నారు, గడ్డం ప్రసాద్ ఉన్నారు, ఆయన నోటీసులు ఇస్తున్నారు, వివరణ ఇవ్వాలంటున్నారు. తెలుసు ఆ వివరణ ఏమి ఇస్తారో తెలుసు, ఆ వివరణకి ఎలా ఇవ్వాలో కూడా కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు తెలుసు, దానికి ఓపెన్ సీక్రెట్, అది చెప్పుకునే పని ఏం లేదు. కాకపోతే ఎంత పిచ్చోళ్ళ అమాయకులు చేస్తున్నారంటే మేము ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నాము కాబట్టి ఏదో రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళాం, సమస్య మీద ఆయన కండువా కప్పారు. ఇప్పటికి మా ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఉంది, కావాలంటే చూడండి, మా ఇంటి మీద కావాలంటే ఎగరేసుకోండి. మళ్ళీ ఇంతగా కేవలం నియోజకవర్గ సమస్యల మీద రేవంత్ రెడ్డిని కలిసి అంత పాప అమాయకులైనటువంటి ఈ బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలు ఇంత మటుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారిక మీటింగ్లో కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ సమస్యల మీద కానీ, లేదు వాళ్ళ పార్టీ కార్యక్రమాలు కానీ ఎక్కడైనా పాల్గొన్న సందర్భాలు ఉన్నాయా? మళ్ళీ ఎందుకు కేసీఆర్తో కేటీఆర్తో ఎందుకు దూరంగా ఉంటున్నారు, పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు, భవిష్యత్తు ప్రణాళికలు పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఎందుకు దూరంగా ఉంటున్నారు, మొన్న జరిగిన రజతోత్సవ వేడుకలకు ఎందుకు దూరంగా ఉన్నారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో మీరు అధికారికంగా ఎందుకు ఆ సమావేశాలు ఎందుకు వెళ్ళట్లేదు, ఎవరిని పిచ్చోళ్ళు చేయాలనుకుంటున్నారు ఈ టోటల్గా ఓవరాల్గా తెలంగాణలో ప్రజలన అడిగినప్పుడేమో టెక్నికల్గా ఇలా మాట్లాడతారా? సరే, దానికి సంబంధించి మీకు అంతగా ఇదిగా ఉంటే కలవాలనుకుంటే గతంలో బీజేపీ కొన్ని మంచి నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా ఎవరైతే పార్టీ ఫిరాయింపు మా పార్టీలో రావాలనుకుంటున్నారో మీ పార్టీలో సంబంధించినట్టు ఆ నియోజకవర్గ రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళి గెలిచి మా పార్టీలోకి రండి అనేటువంటి షరతు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలా వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అలా అన్నా చేయండి, మీకు అంతగా ప్రేమ ఉండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి, అసలు మీ నియోజకవర్గం గురించి సమస్యల గురించి అంతగా పట్టించుకోవాలి, పాపం అంత నియోజకవర్గం మీద ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి మీరు ఒకసారి రాజీనామా చేయండి, చేసి ఉప ఎన్నికలు తెచ్చుకొని అప్పుడు కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళండి, అప్పుడు హుందాతనంగా ఉన్నది.
ఇదంతా ఒక చెప్పరాని భాషలో చెప్పకూడదు జుగుప్సాగరమైన వ్యాఖ్యలు మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇటు పక్కేమో బీఆర్ఎస్ పార్టీలో గెలుస్తారు, బీఆర్ఎస్ పార్టీలో ఉండరు, ఇటేమో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కలుస్తారు. చూసే జనాలకేమో లేదు ఇంకా మేము బీఆర్ఎస్లో ఉన్నామంటారు. ఇటు పక్క సుప్రీంకోర్టుని పిచ్చోండి చేస్తున్నారు, ఇటు పక్క స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసుల ద్వారా వీళ్ళందరూ కలిసి ఒక సిండికేట్గా జనాన్ని పిచ్చోండి చేస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా టెక్నికల్ వర్డ్స్ ఉపయోగిస్తూ అసలు దీంట్లో ఫిరాయింపు ఎక్కడ ఉంది, హరీష్ రావు గత అసెంబ్లీ సమావేశాల్లో మా పార్టీ బలం 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇంకా పార్టీ ఫిరాయింపు ఎక్కడ ఉంది, దీనికి సంబంధించిన విషయాన్ని ఆయన చెప్తారు. ఇదంతా ఎలా ఉందంటే నువ్వు నోరెత్తటం నేర్చుకుంటే మేము కూడా నోరెత్తుతాం అన్నట్టు ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ దీనికి సంబంధించినటువంటి వివరణ ఎక్కడ లేదు. ఎందుకంటే దీన్ని ఎంత ఇది అని చెప్తున్నా అంటే ఒక్కసారి ఈ స్పీకర్ కనుక యాక్షన్ తీసుకుంటే వీళ్ళ మీద కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా హర్షిస్తారు. మీరు ఈరోజు అనుకుంటున్నారు 11 మంది ఎమ్మెల్యేలు రావటం మీరు ఏదో గ్రేట్గా సాధించామనుకుంటున్నారు కదా, దానివల్ల పార్టీలో బీఆర్ఎస్ని మీరు బలహీనం చేయొచ్చేమో. కానీ అంతకు 100 మీ పార్టీకి మైలేజ్ పెరగాలంటే, మీ పార్టీ శభాష్ అని నిరూపించుకోవాలనుకుంటే నిజంగా దానికంటే కూడా ఎక్కువ ఆదరణ వచ్చింది. ఆ 11 మంది ఎమ్మెల్యేని మీరు సస్పెండ్ చేయండి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు. అప్పుడు మీ పార్టీని ఎవరైనా భేష్ ఇది కరెక్ట్ నిర్ణయం అంటారు. దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో ఈ అమలు అవుతాయి ఇలాంటి విషయాలు. అప్పుడు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు. దానికి ముందు మీరే ముహూర్తం స్టార్ట్ చేయండి, వీళ్ళందరినీ సస్పెండ్ చేయండి, ఎలా దారికి వస్తారో చూడండి. అప్పుడు అన్ని విధాలుగా దేశం మొత్తం మిమ్మల్ని ఇంకా మీకు మైలేజ్ పెరిగిద్ది. మీరు అనుకుంటున్నారు 11 మందిని చేస్తే పార్టీని బీఆర్ఎస్ని బలహీనపరిచి అక్కడ మీద సాధించాలని మీరు అనుకుంటున్నారు. ఓకే, ఈ రోజుకి తాత్కాలికంగా అది బాగానే ఉండొచ్చు. కానీ మీరు ఒక్కసారి కనుక ఆ విధంగా సస్పెండ్ చేసి ఉప ఎన్నికలు చేసుకుని మా పార్టీలో రండి అని పెట్టండి, మీకు పార్టీకి ఎంత మైలేజ్ పెరిగిద్దో చూడండి. దాన్ని బట్టి అందరు మిమ్మల్ని హర్షిస్తారు. అసలు ముందు స్పీకర్ పోస్టుకు ఒక అందం వచ్చింది, స్పీకర్కు అర్హత లేదో అందరికీ తెలుస్తాయి. మీకు ఒక పవర్ వచ్చింది, స్పీకర్కి ఒక పవర్ వచ్చింది. కాబట్టి మీరే పిలిచినప్పుడు ఇంకా మీకు ఇవన్నీ చేయలేరు కదా. ఎందుకంటే వాళ్ళకి మభ్యపెట్టారు. మా పార్టీలోకి వస్తే మేము ఏదో దానికి సంబంధించినటువంటి నజరానాలు ఏదో ఉంటాయి కదా, మీరు ఆల్రెడీ ఆఫర్లు చేసి ఉంటారు కదా, లేకపోతే వాళ్ళు ఏదో అడుగుంటారు కదా, మా గనక ఇది ఇస్తే మీకు ఇది ఇస్తామని. మీకు ఆ పదవులో లేకపోతే కాంట్రాక్టర్లో మీకు వ్యాపారం సంబంధించిన లేదా మీ కేసు మాఫీలో ఏ ఉంటాయి కదా. కాబట్టి మీరు స్వయంగా ఆఫర్లు ఇచ్చి పిలిచినప్పుడు మీరు అంత గట్టి నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు సీరియస్ అవుతారు కదా, మీ ఆఫర్ ఇస్తేనే కదా మేము పార్టీలోకి వచ్చామని. కాబట్టి ఒక లోపాయికారితన ఒప్పందాల వల్ల ఈ విధంగా పబ్లిక్ని, ఓటర్లని, సుప్రీంకోర్టుని వీళ్ళందరినీ మీరు పిచ్చోళ్ళు చేయటం తప్ప దాంట్లో ఇదంతా చూసేవాళ్ళు ఒక పెద్ద హైడ్రామా. ఇది ఫిరాయింపులు, దీనికోసం స్పీకరు, రెండోసారి నోటీసులు, దానికి వివరణ ఇవ్వాలంటాం, వాళ్ళు వివరణ ఇచ్చుకోవడానికి కొందరు రావటం, కొందరు రాకపోవటం, మేము ఇంకా పార్టీలోనే ఉన్నామంటాం, మా ఇంటి పైన జెండా ఎగరేస్తుందంటాం, మేము ఎక్కడ దీనికి సంబంధించిందంటాం. ఇవన్నీ సరే, దానికి సంబంధించినటువంటి విజువల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయని వాళ్ళు చెప్పటం. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ వీళ్ళందరూ ఏమో పార్టీ మారినటువంటి కండాలు కప్పుకున్నటువంటి సందర్భాలు మా దగ్గర ఉన్నాయి, దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, మేము కోర్టులో ప్రవేశపెడతాం. లేకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి సమావేశాల్లో అధికారిగా మేము పెట్టుకున్నటువంటి ఎక్కడ కూడా వాళ్ళు ఈ మధ్యకాలంలో పార్టీ సమావేశాల్లో పాల్గొనలేదు, మా దగ్గర ఆధారాలను వీళ్ళు చెప్తారు. వీళ్ళు చూస్తేనే టెక్నికల్గా హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడాడు, 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని తనే చెప్పిన తర్వాత ఇంకా ఫిరాయింపులు ఎక్కడే ఉంది అనేటువంటి విషయాన్ని ఈయనే చెప్తారు. ఈ విధంగా పార్టీ ఫిరాయింపుల మీద ఒక పెద్ద హైడ్రామా తెలంగాణ నడిచింది. ఇది నడుస్తూనే ఉన్నది, తర్వాత కూడా ఏమి కాదు. ప్రతి సంవత్సరం మనం చూసే ప్రతి ఎన్నికలు, ప్రతి 5 ఏళ్ళకి వచ్చేటువంటి ఎన్నికలు మనం ఎప్పుడైతే ఎలా చూస్తామో అదే కంటిన్యూ అయింది. చూస్తూ ఉండండి, దీన్ని ఇలాగే లాగుతారు. మళ్ళీ 5 ఏళ్ళ ఎన్నికలకు మామూలుగా ఎన్నికల సమయం వచ్చింది, ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకుంటారు. మన ఫ్లాష్ న్యూస్లా చూస్తూనే ఉంటాం. ఇదే సినిమా జరిగింది, దీంట్లో పెద్ద మార్పే ఉండదు. తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పెద్ద అతీతమేం కాదు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే విషయంలో అంతా షరా మామూలుగానే జరిగింది, మనం చూస్తూ ఉంటాం దీనికి సంబంధించి. తర్వాత మెట్రో 2వ దశకు ఎల్ఎన్టీ సహకరించాల్సిందే అంటూ ఇంకొక వ్యాఖ్య. నిన్న మనం చెప్పుకున్నాము. ఈ ఎల్ఎన్టీ మెట్రోకి సంబంధించినటువంటి మేము భారీ నష్టాల్లో ఉన్నాము, మేము అమ్మాలని పెట్టుకుంటున్నాం, ప్రభుత్వం దీన్ని తీసుకోండి, మీరే నడుపుకోండి, మా వల్ల కావట్లేదు, మేము భారీ నష్టాల్లో ఉన్నామంటూ ఇటు ఎల్ఎన్టీ సంస్థ చెప్పడం మనం గత వారం నుంచి వింటా ఉన్నాం ఈ వార్తలు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా తీసుకోవటానికి ముందుకు వస్తూ ఉంది, తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఎటు తిరిగి 2వ దశ ప్రభుత్వమే చేయాలనుకుంటుంది, ప్రభుత్వం ఆధీనంలో చేయాలనుకుంటుంది. కాబట్టి మొదటి దశ కూడా తీసుకోవాలనుకునే విషయం మొత్తం చెప్తా ఉంటూ గతంలో ఈ వార్తలు ఈ 4 రోజుల ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మెట్రో 2వ దశకు ఎల్ఎన్టీ సహకరించాల్సిందంటూ ఇంకొక వార్త మనం చూసాం. అయితే 2వ దశ కూడా ఎల్ఎన్టీ సహకరించాల్సిందనే వ్యాఖ్యలు. అదేవిధంగా సిబిఐ కేసులో కేసీఆర్ను రక్షించేందుకు కిషన్ రెడ్డి యత్నం. ఈ విధంగా ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి విషయం సిబిఐకి వెళ్ళింది,
సిబిఐ విషయంలో మాత్రం కాళేశ్వరం సంబంధించి కేసీఆర్ని కాపాడుతుంది మాత్రం కిషన్ రెడ్డి. వీళ్ళంతా ఒకటే, ఇటు బీఆర్ఎస్ బీజేపీ అంతా ఒకటే. పైనుంచి కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడైతే ఈ విషయాన్ని సిబిఐకి అప్పగించామో కేసీఆర్ని కాపాడాలని మాత్రం శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు కిషన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా నక్సలైట్లు మన అన్నదమ్ములే కదా, ఎందుకు చర్చించరు? ఆపరేషన్ కగార్లో భాగంగా వచ్చే సంవత్సరం 2026 మార్చి నాటికి ఎక్కడా నక్సలైట్ల ఉనికి కనబడకూడదు. ఈ మధ్యలో కనుక మీరు లొంగిపోతే మంచిది, లేకపోతే మాత్రం 2026 మార్చిలోపు మాత్రం దేశంలో ఎక్కడ నక్సలైట్ల ఉనికి లేకుండా చేస్తాను అని చెప్పినటువంటి అమిత్ షా వ్యాఖ్యలను బట్టి ఆపరేషన్ కగార్ అనేది చాలా సీరియస్గానే సాగుతుంది. ఇప్పటికీ అనేక మంది మావోయిస్టుల అగ్రనేతలందరూ దాదాపుగా కనుమరుగారని చెప్పుకోవాలి. ఇటుపక్క నక్సలైట్ల సంఖ్య కూడా భారీగానే తగ్గిందని చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఉన్నటువంటి కొద్ది గొప్ప సంఖ్య కూడా భారీగా తగ్గింది. భారీగా ఎన్కౌంటర్లు జరిగిన ఈ మధ్యకాలంలో చాలామంది చనిపోవటం జరిగింది. కాబట్టి నక్సలైట్లు గతంతో పోలిస్తే నక్సలైట్లో ఉద్యమాల్లో పాల్గొనాలి, నక్సలైట్లోకి వెళ్ళాలి అనేటువంటి యువత కూడా ఈ మధ్యకాలంలో గత 10-15 నుంచి భారీగా తగ్గిపోయారు. గతంలో ఉన్నటువంటి నక్సలైట్ల పట్ల ఒక మంచి పాజిటివ్ దృక్పథం అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే పోను ఆ నక్సలైట్ల ఉద్యమాలు ఎలా అయిపోయినాయి అంటే, అంతకుముందు నక్సలైట్లు ఉన్నారంటే ఎక్కడో కొంత వాళ్ళు న్యాయం కోసం పోరాడతారు, వాళ్ళు అవసరమైతే ప్రాణత్యాగాలు చేసుకుంటారు. ఇలా పోలీసులతో సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా వాళ్ళు చాలా దగ్గరుండి ఎవరికైనా అమాయకులకి అన్యాయం జరిగితే వాళ్ళు ఎదిరించి వాళ్ళ కోసం ఇది చేస్తారు. నక్సలైట్ల మీద ఒక మంచి సానుకూల దృక్పథం ఉంది. ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు, ఉన్న వాటి మీద నిలబడతారు, సిద్ధాంతాల మీద ఉంటారు, ప్రజా సమస్యల మీద పోరాడతారు, అవసరమైతే వాళ్ళు దేనికైనా తెగిస్తారు అనేటువంటి విషయాన్ని ఒక దృక్పథం. ఇది సినిమాల్లో కనుక ఎవరు వస్తారు కాపాడతారని చూసేవాళ్ళు కదా, అలా నక్సలైట్లు వస్తే కాపాడతారనేటువంటి గిరిజన ప్రాంతాలు కూడా ఉన్నాయి. పోను ఎక్కడైతే వాళ్ళు ఈ ఇన్ఫార్మర్ల నెపంతో వాళ్ళకి తలదాచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి గిరిజనులకే ప్రాణాలు తీయటం మొదలుపెట్టడం జరిగిందో, ఎక్కడైతే గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నోచుకోకుండా, ఈ వీళ్ల వల్ల కేవలం అభివృద్ధికి నోచుకోకుండా ఎప్పుడైతే మారుమూల ప్రాంతాలుగా పడిపోవటం జరిగిందో, ఆ ప్రాంతాలు ఉన్నటువంటి వాతావరణం కూడా కనీసం వాళ్ళకి వైద్య సౌకర్యాలు కానివ్వండి, వాళ్ళ పిల్లల చదువులు కానివ్వండి, భవిష్యత్తునే లేకుండా చేశారు గిరిజన ప్రాంత ప్రజలకి నక్సలైట్ల వల్ల. అక్కడ సరే ఏదైనా డెవలప్ చేద్దామంటే డెవలప్ కానివ్వరు. ఎందుకంటే టెక్నికల్గా కానీ అన్ని విధాల రహదారులు డెవలప్ అయితే వీళ్ళ ఆటలు సాగవు కాబట్టి. ఈ విధంగా సరే ఏదన్నా ఇన్ఫర్మేషన్ అంది పోలీసులు నక్సలైట్లు కేవలం ఇన్ఫార్మర్ల అనే నెపంతో భారీ స్థాయిలో గిరిజనుల్ని వాళ్లే ముట్టబెట్టడం జరిగింది. ఆటోమేటిక్గా గిరిజనుల్లో కూడా ఒక రకమైనటువంటి విప్లవం వచ్చేసింది. వీళ్ళ మీద ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా పోను నక్సలైట్ల యొక్క ఉద్దేశాలు, సిద్ధాంతాలు, వాళ్ళ ఎజెండా పక్కదారి పట్టడం స్టార్ట్ అయింది. వాళ్ళలో కూడా కొంతమంది దొడ్డిదారిన ఆర్థికంగా డెవలప్ అవ్వటం, సంపాదించుకోవటం మొదలుపెట్టారు. ఇలా కొంతమంది ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో, నక్సలైట్లో అగ్రనాయకులు ఉన్నారో, వాళ్ళు కూడా చాలా సిస్టమేటిక్ ఉంటారు. వాళ్ళు కమాండ్ కంట్రోల్, దాని తర్వాత ఒక గ్రేడు, దాని తర్వాత ఒక గ్రేడు, ఈ విధంగా ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు, దాంట్లో ఉన్నటువంటి తర్వాత ఇంకొక బ్యాచ్ సీనియర్లు, అలా ఉన్నటువంటి వాళ్ళలో కేవలం వాళ్ళలోనే కొంతమంది సీక్రెట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అగ్రనాయకులు వాళ్ళ టీం ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం తెలియజేసి ఈ మధ్య కాలంలో జరిగినట్టు భారీ ఎన్కౌంటర్లకు కారణమయ్యారు. వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, వాళ్ళు ఉన్నటువంటి కొంత నక్సలైట్లే వీళ్ళకి కారణమయ్యారు. దానికి మాత్రం చాలా చాలా భారీగా నష్టం చూసింది నక్సలైట్లు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని భారీ స్థాయిలో ఎన్కౌంటర్ కారణమయ్యారు. పెద్ద పెద్ద నాయకుల్ని పోగొట్టుకోవటం వల్ల టోటల్గా వాళ్ళకు ఒక నడుము విరగొట్టినట్టు అయిపోయింది. ఇలా నక్సలైట్ల ఆదరణ తగ్గటం, వాళ్ళలోనే కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఎవరైతే నాయకులు ఉన్నారో, పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కొంతమంది వయోభారం మీద కొంతమంది దూరం అయిపోయారు, చనిపోవటం జరిగింది. నడిపేటువంటి కొద్ది గొప్ప నాయకులు, వాళ్ళ సీనియర్ నాయకులు కూడా పోలీసులు ఈ విధంగా ఎన్కౌంటర్లు ముట్టబెట్టడం కూడా జరిగింది. ఈ విధంగా క్రమేపీ తగ్గుతున్న సమయంలో ఎప్పుడైతే వీక్ అయ్యారో వెంటనే బలగాలు కూడా భారీ స్థాయిలో వాళ్ళని ముట్టబెట్టడం కూడా జరిగింది. దానికి కొంత వాళ్ళలోనే ఇన్ఫర్మర్ ఇవ్వటం వల్ల కానివ్వండి, తర్వాత బలగాలు భారీగా మోహరించడం కానివ్వండి, ఎన్కౌంటర్ భారీగా జరిగింది. ఇంకా ఎవరైనా కొద్ది గొప్ప ఉంటే మాత్రం వచ్చి లొంగిపోండి, లేకపోతే మాత్రం 2026 మార్చి నాటికి నక్సలైట్లనే లేకుండా చేస్తాం భూమి మీద అనేటువంటి విషయాన్ని అమిత్ షా ఎప్పుడైతే ప్రకటించారో, దాని తర్వాత ఈ గతంలో ఒక 2 రోజుల నుంచి ఒక లేఖలు విడుదల అవటం, లొంగిపోతామని చెప్పడం, జనజీవన శ్రాంతిలో కలుస్తాం, ప్రజా సమస్యల మీద ప్రజాక్షేత్రంలో పోరాడతామని ఒక లేఖ ద్వారా విడుదల చేయటం, ఇవన్నీ మళ్ళీ కొంత హల్చల్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా దానికి బలపరిచినాయి ఈ వార్తల మీద.
ఇంకా ఎడిదిరిగి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము అనేటువంటి విషయం నక్సలైట్లు ఎప్పుడైతే ప్రకటించారో దాని తర్వాత ఈ ఆపరేషన్ కగార్లు ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలన్నట్టు కూడా డిమాండ్ చేశారు. దాని తర్వాత అసలు విడుదల చేసినటువంటి లేఖ అసలుదా నకిలీదా, ఎందుకంటే గతంలో విడుదల చేసిన లేఖలతో పోల్చుకుంటే ఈ లేఖ కొంచెం విభిన్నంగా ఉంది, ఇలా సంతకాలు ఉండవు, ఇలా అధికారికంగా ఇలా ఉండదు, వాళ్ళు లేఖ రాసే పద్ధతి వేరు, దీనికి కొంత మార్పు ఉంది, అసలు నిజంగా నమ్మాలా వద్దని ఒకరోజు మొత్తం వీడియో హల్చల్, తర్వాత ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అభయ్ అనే ఎవరో. ఈ విధంగా రకరకాలుగా ఎన్కౌంటర్ సంబంధించినటువంటి విషయాల్లో ఇలా జరుగుతున్నప్పుడు ఇలా భారీగా మట్టబెట్టే బదులు వాళ్ళు మన అన్నదమ్ముళ్ళు అంటోళ్లే కదా, వాళ్ళతో పిలిచి చర్చలు జరపచ్చు కదా, కగారు పేరుతో ఎందుకు ఇలా ఒక పైశాచిక ఆనందం పొంది ఈ విధంగా చంపేసి మీరు సంబరాలు చేసుకుంటున్నారు, డ్యాన్సులు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు మన అన్నదమ్ములే కదా. పక్క పాకిస్తాన్ లాంటి దేశంలోనే ఉగ్రవాదులు ఆ విధంగా పహల్గా ఉగ్రదాడులు జరిగిన తర్వాత కూడా చర్చలకి ఓకే అన్నాము, ఒక్కసారిగా సీజ్ ఫైర్ అన్నాము. అలాంటి శత్రు దేశాలనే మన భారత స్త్రీల ముందు వాళ్ళ భర్తలను ముట్టిపెట్టినటువంటి భారీ ఉగ్రవాదులనే, క్రూరమైనటువంటి ఉగ్రవాదులకి మేము అవకాశం ఇచ్చాం కదా, మనం సీజ్ ఫైర్ అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చాం కదా, చర్చలకు అవకాశం ఇస్తున్నాం కదా. అలాంటిది మన అన్నదమ్ములు మన భారతీయులైనటువంటి నక్సలైట్లని ఎందుకు ఈ విధంగా ముట్టబెడుతున్నారు, ఎందుకు చర్చలు పిలవట్లేదు, ఉగ్రవాదులకు ఇచ్చేటువంటి గౌరవాన్ని కూడా మన భారతీయులు మన నక్సలైట్లకు ఇవ్వలేరా మీరు అన్నటువంటి విషయాన్ని గతంలో చాలా మంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి కూడా అన్నదమ్ములే కదా, చర్చలు పిలవండి, వాళ్ళ చర్చలు పిలవకుండా ఎందుకు ఈ కగారులు ఎందుకు, నక్సలైట్లు మన అన్నదమ్ములు అంటాళ్లే కదా అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత 2018లో రాష్ట్రంలో ఓటు చోరీ రజిత్ అంగీకారం, తర్వాత జీఎస్టీ సంస్కరణలతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టం, ఢిల్లీ మీడియాలో చిట్ చాట్తో సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే 2018లోనే ఈ ఓటు చోరీ జరిగింది అనే విషయాన్ని కూడా ఇక్కడ లేవనెత్తడం జరిగింది. ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ భుజాన్ని ఎత్తుకొని పదే చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు కానివ్వండి, వీడియో వైరల్ కానివ్వండి, మీడియా సమావేశాలు కానివ్వండి, ఓటు చోరీ ఏ విధంగా అయింది, కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగా అయింది, దానికి సంబంధించిన నియోజకవర్గాలు ఏ విధంగా అయింది, ఒకే ఇంట్లో ఎంతమంది ఓట్లు నమోదవుతున్నారు, ఒక వ్యక్తికి ఎన్ని ఓట్లు ఉంటాయి, ఈ విధంగా రకరకాల మొత్తం ఎన్నికల కమిషన్ మీద చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని కూడా రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో పదే దీని గురించి ప్రస్తావించడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తం ఇప్పటికే కలకలం లేగుతా ఉన్న ఈ వార్తలు. మళ్ళీ రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలు ఎంతవరకు నిలబడతాయి, భవిష్యత్తులో బీజేపీ పార్టీకి ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది, లేదా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మైలేజ్ తెచ్చింది అనేటువంటి విషయాన్ని మాత్రం భవిష్యత్తులో తెలిసిద్ది. దీన్ని బట్టి ఈ విషయంలో ఏదైతే ఉన్నాయో ఓటుకు సంబంధించినటువంటి చోరీ అనేది 2018లో నుంచే మొదలైంది ఇది అనే విషయాన్ని రజిత్ కుమార్ అంగీకరించడం, ఈ విషయాన్ని కూడా లేవనెత్తారు. తర్వాత జీఎస్టీ సంస్కరణలో తెలంగాణకు 7,000 కోట్ల నష్టం. ఏదైతే జీఎస్టీ సంస్కరణలు రేపు 22వ తారీఖు నుంచి జీఎస్టీ సంస్కరణలు రాబోతున్నాయి. భారీగా జీఎస్టీ కొన్ని వస్తువుల మీద తీసేయటం వల్ల ఎంతోమంది ఇప్పటికే టీవీలు కొనాలనుకునే వాళ్ళు, మొబైల్ ఫోన్లు కొనాలనుకునే వాళ్ళు, 2 వీలర్లు కొనాలనుకునే వాళ్ళు, కార్లు కొనాలనేటువంటి ఆలోచన వాళ్ళు కూడా రేపు 22వ తారీఖు నుంచి కొనొచ్చు అనేటువంటి విషయాన్ని ఎక్కడికక్కడ కొనే వస్తువుని కూడా ఆపుకుని రేపు 22వ తారీఖు నుంచి కొనాలి అనేటువంటి విషయం చూస్తే ఎక్కడ చూసినా షోరూమ్లు అన్నీ వెలవెలబోతున్నాయి. ఈ విధంగా ఈ జీఎస్టీ సంస్కరణ వల్ల తెలంగాణకు మొత్తం భారీ మొత్తంలో నష్టం, 7,000 కోట్ల నష్టం అంటూ కూడా రేవంత్ రెడ్డి నా ఢిల్లీ చిట్ చాట్లో చెప్పడం జరిగింది. ఇది ఈనాటి ప్రధాన అంశాలు. ఇంకొన్ని మరిన్ని వార్తలతో మన విశ్లేషకులతో చర్చిద్దాం.